నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రాయలసీమలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తిరుపతి వేదికగా సమీక్ష నిర్వహిస్తాం. సింగపూర్ లో ఏపీ బ్రాండ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పీజీఆర్ఎస్ P4 సర్వే అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పలు అభివృద్ధి అంశాలు అమలుపై నిర్ణయాలు. అలిపిరి జూ పార్క్ మార్గంలో వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టండి. అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాలు. ఇళ్లకు కన్నాలు వేసి చోరీలు చేసే దొంగలను అరెస్టు చేసిన శ్రీకాళహస్తి పోలీసులు. 27 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అలిపిరి నుండి జూ పార్క్ వెళ్లే మార్గంలో రోడ్డు ప్రక్కన ఎటువంటి వ్యర్థాలు వేయకుండా తగు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదేశించారు. అలిపిరి నుండి చెర్లోపల్లి వరకు వెళ్లే మార్గాన్ని మంగళవారం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అలిపిరి నుండి జూ పార్క్ వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అలిపిరి నుండి జూ పార్క్ వరకు భవన నిర్మాణ వ్యర్థాలు, ఆహార పదార్థాల వ్యర్థాలను వేయడం వలన కుక్కలు, వన్యప్రాణులు వస్తున్నాయని అన్నారు. దీంతో చిరుత పులులు వంటివి రోడ్డుపైకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. అలిపిరి నుండి రోడ్డు ప్రక్కన ఎక్కడా వ్యర్థాలు వేయకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాలలో ప్రత్యేకంగా సిబ్బందితో పెట్రోలింగ్ ఏర్పాటు చేసి వ్యర్థాలను వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని అన్నారు. రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించి పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ రవి, డీసీపీ ఖాన్ తదితరులు ఉన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పేద, బడుగు, బలహీన, శ్రామిక వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని తరిమెల నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య, ప్రధాన కార్యదర్శి రాయపునేని హరికృష్ణ, కోశాధికారి వెంకటరత్నం పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో తరిమెల నాగిరెడ్డి 49వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి నేతలు, ప్రజలు పుష్పమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం రామిశెట్టి వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాయపునేని హరికృష్ణ మాట్లాడుతూ తరిమెల నాగిరెడ్డి జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. తాను భూస్వామ్య కుటుంబంలో పుట్టిన దేశంలోని నిరుపేదల అభ్యున్నత కోసం ప్రతిక్షణం తప్పించారని అన్నారు. తన భూములను సైతం పేదలకు పంచిపెట్టిన మహానుభావుడని కొనియాడారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా చైతన్యంతో పోరాటాలు చేయాలని, తీవ్రవాదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని భావించి ఆ దిశగా అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజా సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్లోనే కాకుండా కోర్టులో సైతం వినిపించారని, ఆయన ప్రసంగాలతో కలగలిపిన తాకట్టులో భారతదేశం అనే పుస్తకం విస్తృత ప్రజాదరణ పొందిందని వివరించారు. అధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య, కోశాధికారి పి వెంకటరత్నం మాట్లాడుతూ తరిమెల నాగిరెడ్డి ఆశయ సాధనలో భాగంగా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులకు ఆశ్రమాలను, అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా తరిమెల నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం భవనాన్ని కూడా నిర్మిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కన్వీనర్ డబ్ల్యూ రాము, ఐఎఫ్టియు తిరుపతి జిల్లా కన్వీనర్ పి లోకేష్, పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ ఎం అరుణ, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీల్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు జాకీర్, కార్యదర్శి లోకేష్, అంగన్వాడీ తిరుపతి ప్రాజెక్టు అధ్యక్షురాలు ఆర్ సుజాత, అలాగే నాయకులు వెంకటరామిరెడ్డి, ఎండ్లపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డి గారు మృతి చెంది నిన్నటితో 49 సంవత్సరాలు పూర్తయింది. అందుకని 49వ వర్ధంతిని ఈరోజు జరుపుతున్నాం. ఈ సందర్భంగా తరిమెల నాగిరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు మనం గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన భారత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డికి స్వయాన బావమరిది, భూస్వామ్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన
2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా, 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తూ 1967లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి 68లో సిపిఐఎంఎల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం గర్వించదగిన కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు, అదేవిధంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు కూడా తరిమెల నాగిరెడ్డి గారు. ఈరోజు ఆయన ఆశించిన ఆశయాలు మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పైన నాగిరెడ్డి కుట్ర కేసుగా బనాయించినప్పుడు కోర్టులో ఆయన తన వాదన వినిపించాడు. ఆ వాదనే ఆ తర్వాత 400 పేజీలకు పైగా తాకట్టులో భారతదేశం అనే పుస్తకంగా వెలువడింది. కానీ ఈరోజు చూస్తే అది తాకట్టులో భారతదేశం కాదు, భారతదేశాన్ని అమ్మేసే విధంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిపైన తరిమెల నాగిరెడ్డి గారి స్ఫూర్తితో కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ భారతదేశంలో పనిచేసి బలపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఆశయ సాధకం అంకితమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కమ్రేడ్ తరిమెల నాగిరెడ్డి వర్ధంతిని ఈరోజు మా సిపిఐఎంఎల్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఆయన వేసినటువంటి ఎర్రబాట ఈరోజు ఈ ప్రపంచానికి దిక్సూచిగా నడుస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆయన పేరు మీద తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పరిచాం. ఇప్పటికే 4 సంవత్సరాలైంది. మాకు తోచినటువంటి కొన్ని సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం. భవిష్యత్తులో ఆయన ఒక పేరు మీద ఒక భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఒక విజ్ఞానాన్ని అందించేదానికి ఒక విజ్ఞాన కేంద్రంగా నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని ఒక విముక్తి ద్వారా ప్రపంచ కమ్యూనిస్టు ఏకం కండి అని చెప్పి ఒక నినాదంతో ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ కూడా భవిష్యత్తు ఉద్యమాలకు ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకు పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి యువనకు పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్రం తరఫున ఆయన 49వ వర్ధంతి సభ జరుపుతున్నాం. తరిమెల నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడంలోనే ఒక గొప్ప లక్ష్యం ఉంది. తిరుపతి కేంద్రంగా ఏర్పడినటువంటి తరిమెల నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులను విజ్ఞానవంతులు చేయడము, అలాగే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా కొత్త తరాన్ని కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకట్టుకోవడానికి కావలసినటువంటి గ్రంథాలయాలు, అలాగే విజ్ఞాన కేంద్రాలు మరింత ఎక్కువ చేయడానికే ఈ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో దీని ద్వారా తరిమెల నాగిరెడ్డి చేసినటువంటి కృషే కాకుండా ఆయన యొక్క అనుసరించినటువంటి సైద్ధాంతికతను కూడా జనంలోకి తీసుకోవడానికి తరిమెల నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేణిగుంటలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని సిబిఐడి కాలనీ సమీపంలో వెలసిన శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి పాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించి సాయంత్రం అమ్మవారికి కుంభం వేస్తామని తెలిపారు. భక్తులు, ప్రజలు అమ్మవారికి కొబ్బరికాయలు, హారతులు సమర్పించి అమ్మవారికి అంబళ్లు, పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఏలమలైరెడ్డి, తులసిరాం, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వారి బృందంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద ఇస్రో చైర్మన్ మరియు శాస్త్రవేత్తలను ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందజేసి ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ నానా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగాన్ని చేపడుతుందని తెలిపారు. ఈ రాకెట్ ద్వారా బుధవారం సాయంత్రం నానా, ఇస్రో సింథటిక్ అఫెక్చర్ రాడర్
నిషాన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుందని, ఈ ప్రయోగం కౌంట్ డౌన్ను మంగళవారం మధ్యాహ్నం 2:10 ప్రారంభించి 27.30 గంటల పాటు కొనసాగించనున్నారని తెలియజేశారు. ఆ తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5:40 రాకెట్ నింగిలోనికి దూసుకు వెళ్లనుందని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని నేడు దర్శించుకున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలను జీఎన్టీయూలో విలీనం చేసుకుని రెండవ విడత కౌన్సిలింగ్లో కళాశాల అడ్మిషన్ల కోసం వెబ్ నమోదు ప్రక్రియ చేపట్టినట్టు నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలను మంగళవారం జీఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కలిసి కళాశాలను పరిశీలించారు. స్కిట్ కళాశాల పునర్ ప్రారంభానికి కళాశాలను సిద్ధం చేసే పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. స్కిట్ కి పూర్వ వైభవం వస్తుందని, రాబోయే రోజుల్లో చైనా నుంచి సెమీ కండక్టర్ పరిశ్రమ మొత్తం ఇండియాకు రానున్న దృష్ట్యా సిఈ కోర్సుకు అధిక డిమాండ్ ఉంటుందని, డిమాండ్ ఉన్న కోర్సులను స్కిట్ కళాశాలలో అడ్మిషన్లు చేయనున్నట్లు జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కళను సాకారం చేస్తున్నానని, తమది రంగులు వేసుకుని స్టిక్కర్లు వేసుకుని సంస్కృతి కాదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిట్ కళాశాల ప్రారంభానికి 3 ఏళ్లలో 120 కోట్ల రూపాయలు నిర్వహణ కోసం మంజూరు చేసిన విషయం తెలిసిందేనని, మొదటి విడత 40 కోట్ల రూపాయలతో కళాశాలలో అవసరమైన సదుపాయాలు, ఫర్నిచర్, ఇతర అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు అవకాశం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం స్కిట్ కళాశాలలో తరగతి గదులను సిద్ధం చేయడం, ఫర్నిచర్ సమకూర్చడం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులను జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు, ఎమ్మెల్యే భద్ర సుధీర్ రెడ్డి పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ స్కిట్ ప్రారంభం కావాలని అందరూ కోరుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కృషితో జేఎన్టీయూ విలీనం ప్రక్రియ తమ ఉన్నతాధికారులతో కలిసి అన్ని అనుమతులు సాధించినట్లు వివరించారు. ఆగస్టు 4వ తేదీన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం కావాల్సిన 10 రోజులు అటు ఇటు కళాశాలను ప్రారంభించే ఏర్పాటు జరుగుతున్నట్లు తెలిపారు. స్కిట్ కళాశాలకు ప్రస్తుతం ఉన్న 29 మంది అధ్యాపకులతో పాటు అవసరమైన అధ్యాపకులను జేఎన్టీయూ సమకూర్చుతుందని తెలిపారు. స్కిట్ కళాశాలలో అన్ని డిమాండ్లో ఉన్న కోర్సులని అనుమతిస్తున్నామని, ఈసీ కోర్సుకు రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ ఉంటుందని, చైనా నుంచి సెమీ కండక్టర్ పరిశ్రమ మొత్తం ఇండియాకు తరలి రానున్న నేపథ్యంలో ఈసీకి విపరీతమైన డిమాండ్ ఉంటుందని వివరించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీలోపు కళాశాల పునర్ ప్రారంభమవడానికి కారకుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస పుత్రిక అయిన స్కిట్ పునర్ ప్రారంభం కావడం శ్రీకాళహస్తి చరిత్రలో సువర్ణ అధ్యాయమని తెలిపారు. తమది స్టిక్కర్లు, రంగులు వేసుకునే ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అభివృద్ధి చేతల్లోనే చూపే ప్రభుత్వమని, 13 నెలల్లోనే స్కిట్ పునర్ ప్రారంభించిన ఘనత తమదేనని అన్నారు. ఈరోజు నాకు వచ్చిన ఆనందం నాకు ఎలక్షన్ గెలిచినప్పుడు కూడా రాలే. ఈరోజు మళ్ళా మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మళ్ళా తిరిగి దివి నుంచి భూమికి తిరిగి వచ్చినట్టు అంత ఆనందంగా ఉంది నాతో పాటు. ఎందుకంటే మా నాన్నగారి కళ స్కిట్ కాలేజ్ 1997లో ప్రారంభించిన స్కిట్ కాలేజు రంగరంగ వైభవంగా అదే చెప్పినట్టు మళ్ళా మా ఫాదర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాకు తిరిగి వచ్చినట్టే ఉంది. కేవలం దీని క్రెడిట్ అంతా కూడా ఒకరికే ఇస్తానండి. నేను పడిన కష్టం పడ్డాను, కానీ దీని వెనకాల ఉండేది ఒకటే మనిషి. మళ్ళా ఈ శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జేఎన్టీయూ రివైవ్ అయింది, మళ్ళా తిరిగి జీవం పోసుకుందంటే కేవలం దీనికి ఒకటే ఒకరు, నారా లోకేష్ అన్న గారు. వారికి నేను మనస వాచ కర్మన ఎల్లకాలం నేను ఆయన రుణపడి ఉంటాను, మేము మా కుటుంబం అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్నే 1997లో ఈ స్కిట్ కాలేజు ప్రారంభించినప్పుడు నాకు బాగా గుర్తు. మేము చిన్న పిల్లకాలం
మా నాయన దగ్గరికి వచ్చి సార్ స్కిట్ కాలేజ్ జాయిన్ కావాలి, డిస్కౌంట్ కావాలి సార్, సార్ స్కిట్ కాలేజీలో చిన్న ఉద్యోగం కావాలి సార్, స్కిట్ కాలేజీలో ఇది కావాలి అని చెప్పి రోజుకి 30-40 మంది వచ్చేటోళ్ళు. ఇంకా ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత డిమాండ్ ఉండేదండి స్కిట్ కాలేజ్కి. ఆడ సీట్ దొరికితే చాలనైనా దేవుడు అని చెప్పి దేవుడు పోయి గుడి పెట్టుకొని సీట్ వస్తే చాలని చెప్పి అట్లా అంత డిమాండ్ ఉండేది. నేను ఈరోజు మాట ఇస్తా ఉన్నాను, వచ్చే 29 ఎలక్షన్స్ లోపల దానికి 100 రెట్లు డిమాండ్ క్రియేట్ చేస్తా. ఎందుకంటే స్కిట్ కాలేజ్ రేడియస్ వైజ్ చూస్తే చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ అసలు లేవు. ఇక్కడ బెస్ట్ ఈజ్ బ్రాండింగ్. JNTU బ్రాండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. సో కాళహస్తి JNTU అనంతపూర్ అనేది ఈరోజు తీసుకోవడం ఇంత ఫాస్ట్గా చేయడం అనేది వీసీ గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే మాకు వారు గైడెన్స్ ఇస్తున్నారు. నాకు ఆయన అంత స్థాయిలో ఉన్నవాడు నాకు ఫోన్ చేసుకొని లేదు లేదు అన్న ఇట్ట చేయాలా అట్ట చేయాలా, ఈ రకంగా లోకేష్ గారు చెప్పండి, ఈ రకంగా బాబు గారు చెప్పండి, ఈ రకంగా ఫాలోఅప్ చేయండి అని చెప్పి నాకు వెంటుండి గైడెన్స్ ఇస్తున్నారు. నిజంగానే సార్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ టువర్డ్ అవర్ కాలేజ్ అండ్ అవర్ కాలేజ్ సార్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇద్దరిని కూడా నేను చిన్నోళ్ళైనా వాళ్ళు పొగడాల. ఇక్కడ ఏంటంటే లోకేష్ అన్నతో పాటు ఇద్దరు పనిచేస్తారు, ప్రసాద్ అండ్ రమణ గారు, ఇద్దరు ఓఎస్డీస్. వాళ్ళకి నేను రాత్రి అప్పుడప్పుడు అయితే 11 గంటలకు 12 గంటలకు ఫోన్ చేసేవాడిని, సార్ ఏమనుకోద్దండి ఫోన్ చేస్తారు. ఆదివారంలే, సోమవారంలే, మంగళవారంలే, ప్రతిరోజు వారానికి ఫోన్ చేసి వాళ్ళ తలకాయ తినేసా. సో ఇదొక టీం వర్క్. అట్నే ఈఓ గారు ఏంటంటే ఆయన వేవ్ లెంగ్త్ మాకు ఎంత మ్యాచ్ అయిందంటే, ఈరోజు ఫైల్ వస్తే నాకు ఫైల్ వచ్చిన 10 నిమిషాలు నాకు మెసేజ్ పెడతాడు, గంటలో క్లియరెన్స్ పంపిస్తాడు. ఎందుకంటే ఆ క్లియరెన్స్ లేకపోతే అంత ఫాస్ట్ రాదు కదా ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు, ఆయన ఎక్కడ ఫైల్ ఉంది, ఏం ఫైల్ ఉంది, టీమ్ ఎఫర్ట్. దాని తర్వాత దీనికి ముఖ్య కారణంగా ఏంటంటే, నేను పాదయాత్ర చేస్తున్నా ఇంటింటికి బద్దల కార్యక్రమంలో మా అమ్మ సరోజమ్మ గారు అని చెప్పి ఇక్కడ లెక్చరర్ ఆమెను పోయినప్పుడు ఆమె నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఏమ్మా ఎంత బాధపడతా ఉండే, ఏంటంటే అయ్యా ఇది ప్రాబ్లం, ఇది మాకు ఇన్ని రోజులు కష్టపడి పనిచేసాం, మాకు జీతాలు లేవు, పైగా మా సర్టిఫికేట్స్ కరెక్టా కదా అని ఒక అనుమానం వ్యక్తం చేశారు. మేము ఇంత బతికి ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇబ్బంది అయ్యింది, కాలేజ్ వేసారు, మాకు తిండికి కూడా లేదు, ఎట్టయ్యా. ఆ రోజు అనుకున్నాను ఎట్టయినా సరే ఇది రివైవ్ చేయాలి. ఎందుకంటే ఇది స్కిట్ కాలేజ్ రివైవ్ చేసి చదువును పక్కన పెడితే ఎన్నో జీవితాలు దీంట్లో మునుబడి ఉన్నాయి, ఎంతో మంది లైఫ్స్ దీంతో లింకప్ అయి ఉంది. అన్లెస్ అంటే ఈ ముడిగాని ఇప్పకపోతే ఎంతో మంది ఎగిరిపోతారు. అంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇక్కడ పనిచేసి కాలేజ్ పనిచేసి చదివించి అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళకి జీతాలు రాకుండా ఇబ్బంది ఉంటే ఏ రకంగా. అంటే నేను ఒకటే అడగదలుచుకున్నా, పోయిన పాలకులు ఏం చేశారు? ఆ రోజు స్కిట్ కాలేజ్ రివైవ్ చేస్తానంటే ఈ సుధీర్ అనేటోడు కనీసం ఇక్కడ ఉండడు, ఎక్కడో ఉంటాడు, వాడేం చేసేది అన్నాడు. ఈరోజు చెప్తా ఉండా, మీసం మెలేసి చెప్తా ఉండా, 13 నెలల్లో తెచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది కేవలం చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు నేను చేయగలిగాం. క్లాసెస్ యాక్చువల్గా ఈ బీటెక్ క్లాసెస్ మనం 4th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. కానీ కొంత ఈ కాలేజీ కొద్దిగా రిపేర్స్, రెనోవేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చాలా కాలం వాడలేదు కాబట్టి. సో నేను ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, సార్ ప్రొసీజర్ ఫాలో ఇవంతా చేయాలంటే కొంత టైం పట్టవచ్చు, కాబట్టి మీరు కొంచెం ముందుకొచ్చి రెడీ ఉన్నాయి తయారు చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా రెడీలీ అగ్రీడ్. మోస్ట్లీ ఒక 1 వీక్ అటు ఇటులో 4th మనం సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఇప్పుడు మన దగ్గర 29 మెంబర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఆ 29 మెంబర్స్లో ఒక 2-3 సివిల్ మెకానికల్ వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళు మన కోర్సెస్కి రిలేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో దీని గురించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక శాలరీ డ్రా చేస్తుంటారు. సో అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ఏ రకంగా కంటిన్యూ అవుతారు అనేది ఒక డెసిషన్ వస్తుంది. బహుశా జీవో రావాలి,
సారీ, ఇంకా జియో రాలేదు కాబట్టి నాకు కూడా డీటెయిల్స్ తెలియవు. మేము ఇచ్చిన ప్రపోజల్ అయితే ఈ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ విల్ కంటిన్యూ విత్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, హైర్ దేర్ సర్వీసెస్. అది మేము ఇచ్చిన ప్రపోజల్. జేఎన్టీ నుంచి మేము రిక్రూట్ చేసుకుంటాం. JNTU recruit directly without any consultation of any other. మేము రిక్రూట్ చేసుకుంటాం. పీడీఎస్యు విద్య వైజ్ఞానిక తరగతుల గోడపత్రికలను ఆవిష్కరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక తరగతుల గోడపత్రికలను మంగళవారం తిరుపతి నారాయణపురంలోని పీడీఎస్యు కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీల్, జిల్లా కార్యదర్శి లోకేష్, జిల్లా అధ్యక్షుడు జాకీర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6 తేదీలలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర విద్యారంగ పరిస్థితులు, కర్తవ్యాలు, పీడీఎస్యు నిర్మాణం, పని విధానం, సోషల్ మీడియా ప్రభావం, ఫలితాలు, దుష్ఫలితాలు, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై నాయకులు వివరిస్తారని తెలియజేశారు. ఈ సమావేశాలకు విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో ఈ ఆగస్టు నెల 4, 5, 6 తేదీలు జరగబోతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో రాజకీయ పరిస్థితులు, వాటి మీద అంశాలు ఉంటాయి. పీడీఎస్యుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా అక్కడికి శిక్షణ తరగతులకి మా పీడీఎస్ విద్యార్థులు, పీడీఎస్ నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఈ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. నా పేరు లోకేష్, పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి. ఇవాళ పీడీఎస్యు కార్యాలయంలో గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. కారణం, ఆగస్టు 4, 5, 6 తేదీ నంద్యాలలో జరుగు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని. ఈ శిక్షణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో, దేశంలో రాజకీయ శిక్షణ పరిస్థితులు, అలాగే విద్యారంగ సమస్యలపై మాజీ పీడీఎస్ నాయకులు, అలాగే మంచి మేధావులు వచ్చి ప్రసంగించే పరిస్థితి ఉంది. దీంట్లో విద్యార్థులు ఖచ్చితంగా పాల్గొని వాళ్ళు పలుకుతున్నటువంటి మేధస్సుని వినిపించుకొని వాళ్ళు ఈ దేశ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలనేది కూడా ఆలోచింపచేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కన్నాలు వేసి నేరాలు చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి సుమారు 27 లక్షల రూపాయలు విలువగల 248.7 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులు మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా పోలీసు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీకాళహస్తి 1వ, 2వ పట్టణం, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగ, నాయుడుపేట మరియు గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కన్నాలు వేసే నేరాలకు పాల్పడిన ముద్దాయిని అరెస్టు గురించి వివరాలను వెల్లడించారు. అనంతరం నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ డి గోపి, తొట్టంబేడు ఎస్ఐ రామాంజనేయులు మరియు వారి సిబ్బంది కానిస్టేబుల్ హేమాద్రి, శంకరయ్య, అరుణ్ కుమార్, భరత్, బాబు, బాలకృష్ణ, గంగాధర్, చటర్జీలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నేర విభాగం అదనపు ఎస్పీ నాగభూషణం, శ్రీకాళహస్తి ఎస్డిపిఓ నరసింహమూర్తి పాల్గొన్నారు. మరొక హెచ్బి అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనకు మీదూరి సునీల్ అని చెప్పి 29 ఇయర్స్. ఇతను మనకు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. నెల్లూరు టౌన్లో బోడిగాడి తోట పాత చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు. ఇతను ఇదివరకు కూడా దాదాపు 28 కేసెస్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రధానంగా ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మనకు నెల్లూరు టౌను చుట్టుపక్కల పరిసరాల్లో, నెల్లూరు టౌను, నెల్లూరు రూరల్, కావలి, తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట, కాళహస్తి, ఇక్కడ అన్నీ కూడా దాదాపు 28 కేసుల్లో ఇతను
ముద్దాయిగా ఉన్నాడు. అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక డీసీ షీట్ కూడా ఉంది. సో మనము ఈ అఫెండర్స్ గురించి మనం ఎఫర్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 2 months నుంచి కూడా ఈ ప్రాపర్టీ కేసెస్ మీద మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తున్నాము. లాస్ట్ 2 నెలల్లో చాలా కేసులు డిటెక్ట్ చేశాము. సో ఆ భాగంగా ఈ ఎఫర్ట్స్ చేస్తున్న క్రమంలో మా కాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళ క్రైమ్ టీం కూడా ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు 248 గ్రాముల బంగారము, అతని నుంచి ఒక 3 బైక్స్, అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో గ్లోవ్స్, చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి, తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అన్నీ కూడా దాదాపు మనకు 9 కేసెస్లో, అంటే కాళహస్తి 1 టౌను, 2 టౌను, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు, ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్కి సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకి 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ. సో నిజంగా ఇది చాలా మంచి వర్క్. ఇతను 2 జిల్లాల్లో అంతర్ జిల్లా అఫెండర్ కాబట్టి మన టీం ఏదైతే క్రైమ్ టీం ఏదైతే ఉందో ఇంత మంచి విశేష ప్రతిభ చూపించి ఇతను పట్టుకున్నందుకు మా కాళహస్తి డిఎస్పీ గారిని, కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, జస్ట్ ఫర్ స్టాటిస్టిక్స్ పర్పస్, లాస్ట్ 2 నెలల్లో, లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, లాస్ట్ నెలల్లో మన తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఒక 75 మంది దాకా ఈ అఫెండర్స్, చిన్న పెద్ద అంతా, సెల్ ఫోన్ అఫెండర్స్ కావచ్చు, మన విష్ణు నివాసంలో చేసేటటువంటి బ్యాగ్ లిఫ్టర్స్ కావచ్చు, హెచ్పి అఫెండర్స్ కావచ్చు, దాదాపు 75 మంది దాకా మనము అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ రోజుకి 1 కోటి రూపాయలు నగదు వాళ్ళ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దాదాపు 1,10,00,000. ఇంకొకటి కూడా ఉంది, త్వరలో అది కూడా మనము చేస్తాము. అతను కూడా ఒక సో ఈ విధంగా మన తిరుపతి జిల్లా ప్రజలందరికీ తెలియజేసి ఏమిటంటే, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి తిరుపతి జిల్లా పోలీసు చాలా కమిటెడ్గా, చాలా ఫోకస్గా చేస్తున్నారు. అయితే ఈ అఫెన్సెస్ జరగకుండా ఉండాలి అని అంటే ప్రజల నుంచి కూడా మేము డిటెక్ట్ చేయడానికి అవుతుంది, కానీ జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా కొంత సహకారం పోలీసు వారికి అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడికైనా బయటికి పోతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా LHMS, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దీని గురించి మనము విస్తృతంగా చాలా సందర్భాల్లో మనం ప్రచారం చేసాం, చెప్తూనే ఉన్నాం. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ వచ్చేంత వరకు కూడా వాళ్ళ హౌస్ సేఫ్గా ఉంటుంది. మనకి అఫెన్సెస్ కూడా జరిగేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. జరుగుతున్నప్పుడు లైవ్, వాళ్ళు ఒకవేళ దొంగ వచ్చినా కూడా మనకి లైవ్లో మనకు అలారం వస్తుంది, మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో కూడా లైవ్లో దొంగను పట్టుకున్నటువంటి వివిధ జిల్లాల్లో జరిగింది. కాబట్టి ప్రజలు కూడా తమ వంతు బాధ్యత, తమ వంతు సహకారం అందిస్తే కానీ మనం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని అరికట్టడం అనేది కొంచెం కష్టతరమైన విషయం. సో మనకు పోయిన తర్వాత మనం బాధపడే కంటే పోకముందు కొంచెం దాని గురించి తెలుసుకొని పోలీసు వాళ్ళకి చెప్పి ఆ హౌసెస్లో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా బయట ప్రదేశాలకి ఈ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే మనం ఈ నేరాలని ప్రివెంట్ చేయొచ్చు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. కాబట్టి అందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి జిల్లా పోలీస్ నుంచి. ఇది వరకు 28, ఇప్పుడు 9 కలిపి 37. లాస్ట్ 2 నెలల్లోనే మనం 75 మంది ముద్దాయిల్ని పట్టుకున్నాం. దాదాపు 1,10,00,000 రూపాయలు మనం నగదు రికవర్ చేసాం. సో కాబట్టి అది మనం చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాము. అంతకుముందు రికవరీ పర్సంటేజ్ ఇప్పుడు నా దగ్గర కరెక్ట్ లేకపోయినప్పటికీ కూడా మీకు అది కూడా చెప్తాను. యాక్చువల్గా గత సంవత్సరం అయితే మనకు అది కేవలము 48% డిటెక్షన్ రియలైజేషన్, 48%, 55% అట్లా ఉంది. ఈ సంవత్సరం డెఫినెట్గా దానికంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తాం. ఇప్పటికే యాక్చువల్గా ఈ మొదట 2 నెలల్లో చూసుకుంటే కేవలం 18% ఉండింది.
ఈ తర్వాత ఈ 3 నెలల్లో మనం చేయటం వల్ల ఇప్పుడు అది దరిదాపు 45% దాకా, ఇది కూడా 43 నుంచి 45% దాకా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా కేసెస్ మేము చేసే ఉన్నాయి, ఇంకా మన వాళ్ళు చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సంవత్సరం మా టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా 65 to 70%, అట్లీస్ట్ 70% డిటెక్షన్ ఉండాలా, 80% దాకా రికవరీ ఉండాలా ఈ ఇయర్కి సంబంధించిన కేసెస్. సో అది మా టార్గెట్. సో ఇంకా నెక్స్ట్ 5 monthsలో కూడా చేసి ఖచ్చితంగా ఈ 70% డిటెక్షన్, 80% రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవుతుందా అనేది తర్వాత సంగతి, బట్ ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాం. అండ్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఇయర్లో డిటెక్షన్స్ చేసిన పాత ఇయర్ కేసెస్ ఉండటం వల్ల ఈ లెక్కంతా పాత సంవత్సరానికి వెళ్ళిపోతుంది. 24 కేసులు ఇప్పుడు చేసామనుకోండి, ఆ ఇయర్లో ఉన్న కేసెస్లోకి వెళ్ళిపోద్ది కదా. సో ఆ విధంగా కూడా దాని కోటాలో పోవడం వల్ల ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నట్టుంది. కానీ అయ్యేటప్పటికి దీన్ని బాగా పెంచి మంచి పర్సంటేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా నోటీస్కి రాలేదు. నా గ్రీవెన్స్ అయితే నా దగ్గరికి అయితే ఇట్లా ప్రాపర్టీ కేసెస్లో చూపించకుండా ఎప్పుడు నిన్న వచ్చారు ఒకటి నా దగ్గరికి. అది ఎప్పుడంటే 4 ఏళ్ల నాడు అయిపోయిన కేసు, ఎప్పుడో రెఫర్ 4 ఏళ్ల నాటిది ఒక కేసు. ఎప్పుడైనా గ్రీవెన్స్లో 1 కేసెస్ తప్పితే ఇట్లా ప్రాపర్టీ కేసెస్ వైండప్ చేసిన పరిస్థితి లేనే లేదు. ఖచ్చితంగా మన వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమం అన్ని డిటెక్ట్ చేసి అన్ని వాళ్ళకి బాధితులకి న్యాయం చేయాలని ట్రై చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మా మీద ఎంత బాధ్యత ఉందో పబ్లిక్ మీద పోకుండా ఉండేదానికి కూడా అంతే బాధ్యత ఉంది. వాళ్ళు కూడా సహకరించాలా, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా, వాళ్ళు కూడా చేస్తేనే దీనికి మనం కొంతవరకు మనం నివారించగలం. శ్రావణ మాసం గరుడ పంచమిని పురస్కరించుకొని తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో విఘ్ననాథునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం శోభాయమానంగా అలంకరించారు. నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాట్లాడుతూ హైందవ సంస్కృతిలో పశుపక్షాదులను కూడా దైవ స్వరూపులుగా భావించి పూజించడం జరుగుతుందని వివరించారు. నేడు గరుడ పంచమి, నాగపంచమి రోజున మహావిష్ణువుకు అత్యంత సన్నిహితులైన పాముని, గరుకుమంతుణ్ణి పూజించడం సకల శుభాలకు నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పండితులు సురేష్ స్వామి, ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అని ఈరోజు విశేషమైన సంవత్సరంలో ఒకరోజు వచ్చే గరుడ పంచమి అంటే గరుడ వాహనానికి విశేషం. మన స్వామికి ఈరోజు విశేషంగా గరుడ వాహనం, గరుడ పంచమి. మామూలుగా వచ్చేది పంచమి వస్తుంది అంతే, పంచమి, షష్ఠి, సప్తమి. ఇది విశేషమైన గరుడ పంచమి. ఆ విశేషమైన రోజులో మన వినాయక సాగర్లో ఉండే సంకల్ప వరసిద్ధి వినాయకుడికి అభిషేకాలు, పూజలు గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసినాం. అందరికీ ఒక్కొక్క సంకటం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, సంతతి అన్నీ ఉండాలి. ఒక్కొక్క సంకటాన్ని తీసే మన వినాయకుడు మొక్కుకుంటే చాలా మందికి జరుగుతుంది. అదే మాదిరి సంకటాన్ని పోగొట్టే సంకటాల చతుర్థి రోజు కూడా విశేషంగా చేస్తాం. ఇక్కడ ఈరోజు విశేషమైన గరుడ పంచమి రోజు ఈ చేసుకునే భాగ్యం మనకి స్వామి కల్పిస్తున్నారు. అందరికీ ఒక్కొక్క సంకటం. శ్రావణ మాసం, నాగపంచమి, అలాగే గరుడ పంచమి. దాని సందర్భంగా స్థానిక అన్నమాచార్య కళామందిరంలో నాగాలమ్మకి ఈరోజు పుట్టలో పాలు పోసి నాగాలమ్మ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. శ్రావణ మాసం నాగపంచమి రావడం చాలా విశిష్టము. ప్రతి ఒక్కరూ వచ్చి నాగాలమ్మను దర్శించుకోండి, నాగాలమ్మ ఆశీస్సులు మనం పొందాలని కోరుకుంటూ, మన హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో పశుపక్షాదుల్ని పూజించడం మనకు ఆనవాయితీ, మన సంస్కృతి. దానిలో భాగంగానే ఈరోజు నాగాలమ్మని పూజించుకుని ఆమె ఆశీస్సులు మనం పొంది ప్రతి ఒక్కరూ వచ్చి నాగపంచమి రోజు, గరుడ పంచమి రోజు నాగాలమ్మను దర్శించుకుని మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలో సోమవారం శ్రీ ఆండాల్ తిరువడిపురం సాత్తుమార జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీ మలయప్ప స్వామివారు
పురసైరా వారి తోటకు వీంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి అమ్మవారు బయలుదేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహారతి, పుష్పమాల, శ్రీ శఠారి పొగడ చెట్టును సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడ నుంచి స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. చాలా ముఖ్యమైన NISAR శాటిలైట్ను లాంచ్ చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు. ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ఈ శాటిలైట్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారని, ఇందులో 2 ముఖ్యమైన పెడోల్స్ ఉంటాయని తెలియజేశారు. GSLV Mark II రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నామని, బుధవారం ఉదయం 5:40 ఈ ప్రయోగం జరుగుతుందని తెలిపారు. భూ ఉపరితల పరిశీలన, ఉపద్రవాల హెచ్చరికలు అనేక రకాలుగా ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందని తెలిపారు. 12 రోజుల్లో భూమి మొత్తం చుట్టేస్తుందని, ఈ శాటిలైట్ ద్వారా వచ్చే డేటాను గ్లోబల్ కమ్యూనిటీ వెల్ఫేర్కు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఇంపార్టెంట్ లాంచ్. We are going to have a satellite called NISAR, NASA ISRO Synthetic Aperture Radar Satellite. This satellite, there are 2 important payloads. There is a S-band synthetic aperture radar payload and a L-band synthetic aperture radar payload. S-band SAR is realized by ISRO, L-band SAR is realized by JPL USA. And there is a 12-meter unfurlable antenna, and the satellite is totally built by ISRO. Satellite is built by ISRO, and the rocket is the GSLV Mark II rocket, GSLV F-16 rocket. So this launch is targeted tomorrow evening 5:40, and this satellite is going to be useful for Earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful, and this satellite will cover the entire globe once in 12 days. It will continuously cover the entire globe, and the data will be utilized by the global community for the welfare of the global community. Gaganyaan is our program to take Indians in our Indian rocket with Indian technology from Indian soil, take it to space, stay there for a few days, come back safely, bring them back to Indian shore, and that is the first primary objective of Gaganyaan. That is the stepping stone for our future manned space program, so that Indians will populate the solar system. They go to moon or even beyond. So this is the beginning. So we are developing, the technologies are all developed. We are now qualifying the technology. We will have 3 unmanned flights prior to having the crewed flight. And the 4 crew astronauts have been selected. They are also getting ready for the mission. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరిని JNTU వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతపురం JNTU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద ఆలయ పండితులు ఆశీర్వాదం అందించగా స్వామి అమ్మవార్ల చిత్రపటాలను ఆలయ అధికారులు అందజేశారు. సింగపూర్లో ఏపీ బ్రాండ్ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్ దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతాం అంటే పూర్తిగా మద్దతు ఇస్తామని సీఎం చేస్తున్నారని తెలిపారు. 2వ తేదీ గండికోటను కేంద్ర నిధులతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని తెలియజేశారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన పర్యాటక ప్రాంతాలపై సమీక్ష తిరుపతి వేదికగా నిర్వహిస్తామని తెలియజేశారు. తిరుపతి, శ్రీశైలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ టూరిజం ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అర్చన కార్యక్రమంలో ప్రాతకాలంలోనే పాల్గొని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాం. వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ రాష్ట్రం మీద ప్రసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని నిరాఘాటంగా తీసుకెళ్లాలనేటువంటి మాటని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేటువంటి ప్రార్థన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ సింగపూర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న విషయం మనందరికీ తెలుసు. పారిశ్రామికవేత్తలు వేరే ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితుల్లో మళ్ళీ వారిలో నమ్మకాన్ని కలిగించడానికి, పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట చెప్పడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా దీవించాలని, తద్వారా ఈ రాష్ట్రం ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేపు 1వ తారీఖున మన గండికోటలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గండికోట కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమం ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట ఫోర్ట్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఇదే తిరుపతిలో రాయలసీమ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పర్యాటక సమావేశాన్ని ఒకదాన్ని ఈ నెలలోనే, ఆగస్టు నెలలోనే 10 రోజుల తర్వాత ఏర్పాటు చేస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రం, అదేవిధంగా మరో పక్కన శ్రీశైలం, ఇవి రెండు కూడా భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి దీవెనలు అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల కూడా మనం ఇతరత్ర పర్యాటక అంశాలని అభివృద్ధి చేయాలని, కేవలం టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని త్వరలోనే తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా సమపాళలో రంగరించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి ఈ విధానాన్ని ఆ దేవాది దేవుడు తన కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ దర్శనం చేసుకోవడం జరిగింది. పీజీఆర్ఎస్ P4 సర్వే తదితర అంశాలపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీఓపెన్కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్టీఆర్ ఆర్థిక భరోసా పెన్షన్లను సకాలంలో పెన్షనర్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని, జిల్లాలో P4 సర్వే కార్యక్రమంను వేగవంతం చేసి బంగారు కుటుంబాలను, మార్గదర్శకాలను గుర్తించి ఆగస్టు 4వ తేదీ నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల అధికారులు తదితర అధికారులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, P4 సర్వే, పెన్షనర్లు,
ఎన్ఎంఆర్, డైలీ వేజెస్ వర్కర్లకు కనీస వేతనాలు నిర్ణయం మరియు నేలపట్టు ఎక్సో సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, అందులో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదని, రీఓపెన్కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలలో, డివిజన్ పరిధిలలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలని అన్నారు. అర్జీదారులు వారి సమస్యకు పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్కు రావడం జరుగుతుందని, సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా రోజువారీ అర్జీలను రీఓపెన్ చేసి చూసుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ సంబంధించి విద్యుత్ సమస్యలు, ఇసుక మరియు ఇసుక పాయింట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గృహ నిర్మాణంకు సంబంధించి విషయాలపై చర్చించారు. ఎన్టీఆర్ ఆర్థిక భరోసా పెన్షన్లను సకాలంలో పెన్షనర్ల వద్దకు వెళ్లి పెన్షన్లను సంబంధిత గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాలలో పెన్షనర్లకు వారి కుటుంబం దగ్గరకు వెళ్లి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి ఎలాంటి శ్రమ కలిగించకుండా పెన్షన్లను అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన దిశగా P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, ఈ కార్యక్రమంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను గుర్తించి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లు, ఆర్థికంగా అట్టడుగు స్థాయి వారిని గుర్తించి దత్తత తీసుకొని వారికి ఆదాయం పెరిగేలా, ఆర్థిక అసమానతలు తగ్గించేలా కృషి చేయాలని తెలిపారు. P4 సర్వే కార్యక్రమంను, బంగారు కుటుంబాలను గుర్తించే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఆగస్టు 4వ తేదీ కల్లా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్మాండ్, అటవీశాఖ అధికారులు డిపిఓ సుశీలాదేవి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, డ్వామా పీడీ శ్రీనివాసరావు, డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్ నాయుడు, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డిఈఓ రవికుమార్, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ అరుణ్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తిరుపతి వేదికగా సమీక్ష నిర్వహిస్తాం. సింగపూర్లో ఏపీ బ్రాండ్ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పీజీఆర్ఎస్ P4 సర్వే అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పలు అభివృద్ధి అంశాలు అమలుపై నిర్ణయాలు. అలిపిరి జూ పార్క్ మార్గంలో వ్యర్థాలు వేయకుండా చర్యలు చేపట్టండి. అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాలు. ఇళ్లకు కన్నాలు వేసి చోరీలు చేసే దొంగలను అరెస్టు చేసిన శ్రీకాళహస్తి పోలీసులు. 27 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.